స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలి. స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజలంతా భాగస్వాములై ఈ ఏడాది విశాఖ మొదటి ర్యాంక్ను సాధించేలా కృషి చేయాలని 40వ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం వార్డు పరిధి ఎకెసిలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ స్వచ్ఛమైన మంచినీటినే సేవించాలని, కలుషితమైన మంచినీటిని సేవిస్తే డయేరియా వ్యాధి సంభవించే ప్రమాదం ఉండదని ఆయన పేర్కొన్నారు. తమ గృహాలలో లభ్యమయ్యే వ్యర్థాలను తడిపొడి చెత్తతో పాటు ప్రమాదకర చెత్తగా వేరుచేసి తమ ఇళ్లకు వచ్చే పారిశుద్ధ్య వాహనాలకు అందజేయాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించడం జరిగిందని, ప్రజలంతా నిషేధిత ప్లాస్టిక్కు స్వస్తి చెప్పి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని, ఈ డ్రైడే పాటించడం వలన డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల విజృంభణను అరికట్టవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బయాలజిస్ట్ సాంబమూర్తి, శానిటరీ ఇన్స్పెక్టర్ రమేష్, మలేరియా ఇన్స్పెక్టర్ రవి తదితరులతో పాటు సచివాలయం శానిటేషన్ సెక్రటరీలు, వార్డు మలేరియా సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.